సో మీది రికార్డ్ చేస్తున్నాము. మనం కన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకేనా? పర్లేదు సార్. ఓకే సార్. మీకు ఓకే కాదంటే రికార్డ్ చేయం, అసలు అది కన్వర్జేషన్ కూడా చేయం. ఓకే సార్, పర్లేదు సార్, దానికి ఇబ్బంది ఏం లేదు. ఓకే, రైట్. సో బర్త్ డీటెయిల్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే, ఒక్క సెకండ్. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 10th November 92 సార్. ఓకే, టైం చెప్పండి. 12:27 మధ్యాహ్నం. మధ్యాహ్నం. ఏ ఊర్లో పుట్టారు? ఆత్మకూరు అండి, నెల్లూరు డిస్టిక్. ఓకే, టైము పక్కా రిటర్న్ టైమా? అవును సార్, రిటర్న్ టైం అది. ఓకే. మకర లగ్నం వచ్చింది, ధనిష్టలో పడింది, అంటే అప్పుడే నక్షత్రం మారింది, అంటే లగ్న అంటే నక్షత్రం. అది కొన్నిట్లో శ్రవణ నక్షత్రం అని చూపిస్తుంది సార్. అందుకే కదా చూసుకోవాలి మనం. November 92, 12:27. ట్రై చేద్దాం. ఓ నిమిషం తగ్గితే అది కూడా క్లారిటీ వస్తుంది కదా. Yes. చరలగ్నానికి శుక్ర నక్షత్రంలో పుట్టారు మీరు. అవును సార్, భరణి నక్షత్రం 3వ పాదం సార్. అవునవునవును, మనం తగ్గియాల్సిందే, టైము తగ్గించాల్సిందే. Yes. సో 12:21 లోపే ఉంటుంది, అంటే 12:20-50 సెకండ్లు అట్లా వేసుకుంటే సెట్ అవుతుంది. 15.35. ఓకే, సో ఏదేమైనా కానీ అది శ్రవణ నక్షత్రమే. అంటే చార్ట్ లో ఎలా ఉన్నాయంటే సార్, అది లగ్నము 3వ శ్రవణం 3 మీద, ఇది శని వచ్చే శ్రవణం 4 మీద అన్నట్టుగా. అదే శ్రవణం 3లో సాటర్న్ ఉంటాడు, లగ్నం శ్రవణం 4లో ఉంటాడు. అవును సార్. రైట్. ఏంటి క్వశ్చన్స్ ఏంటి ఇప్పుడు? సార్ ఫస్ట్ అంటే సిగ్నిఫికెన్స్ చెప్పేస్తాను సార్, ఆ తర్వాత వద్దు, సిగ్నిఫికెన్స్ అంతా నేను చూసుకుంటా, కానీ మీకేం కావాలి? సార్ లైఫ్ కావాలి సార్. లైఫ్ అంటే ఏంటి? క్వశ్చన్ ఏంటిది? కెరీర్ సార్, కెరియర్ గురించి ఎలా ఉంటుంది, అంతేనా? అవును సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? సార్ ఏమి చేయట్లేదు సార్, నథింగ్ సార్. అంతకుముందు ఏం చేశారు? అంతకుముందు అంటే సార్ 2013లో మనము బీటెక్ ఫెయిల్ సార్. ఓకే. బీటెక్ ఫెయిల్. 2019లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాము. చదువుకున్నారు కానీ ఇంతవరకు ఉద్యోగం ఏమీ చేయలేదు, అంతేనా? అంటే ఉద్యోగం అసలు కుజదశలో రాలేదు సార్. రాహుదశ మొదలైనప్పుడు 2021లో మాత్రము ఒక కన్సల్టెన్సీలో 4 months మాత్రం వర్క్ చేసి వెనక్కి రావాల్సి వచ్చింది. అంతే, అది తప్ప వేరే ఏం చేయలేదు. మళ్ళీ 22లో సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ గా వర్క్ చేశాను సార్. అక్కడ కూడా 5 months చేసి వెనక్కి రావాల్సి వచ్చింది. సరే. సో కెరియర్ ఎప్పుడు ప్రోగ్రెస్ అవుతుంది, కెరియర్ ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఎప్పుడు ఉంది అనేది క్వశ్చన్, అంతేనా? అవును సార్. ఓకే, చార్ట్ చూద్దాం, మనకేం అర్థం అవుతుందో వెరిఫై చేద్దాం. మకర లగ్నం, లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు. అయితే కొంచెం ఆ ర్యాపిడ్ కంజంక్షన్ ఒకే నక్షత్రం కాబట్టి ఓకే. తర్వాత దశమంలో రవి అష్టమాధిపతి అయిన వాడు దశమంలో ఉన్నాడు. సో ఉండి గురువు యొక్క నక్షత్రంలో ఉండడం జరిగింది. ఓకే. తర్వాత రాహుకేతులు కుజ నక్షత్రం ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. సో రవి తర్వాత కుజుడు ఇద్దరు కూడా గురు నక్షత్రంలో ఉంటే గురువు 9లో బాగానే ఉన్నాడు. శని నక్షత్రంలో ఉన్న బుధుడు, తర్వాత బుధ నక్షత్రంలో ఉన్న రాహు, అది కూడా ఓకే. శుక్రుడు వ్యయంలో ఉన్నాడు, అంతేగాని లాభభావంలోనే ఉన్నాడు కేతు నక్షత్రంలో. కేతు వచ్చేసి పంచమంలో ఉన్నాడు. ఓకే. సో ఇక్కడ ఏమీ సీరియస్గా ఏమీ లేదు, వక్రత్వాలు ఏమీ లేదు. చార్ట్ చూడడానికి అయితే బాగానే ఉంది, కానీ అసలు టైం ఎట్లా నడిచిందో చూద్దాము. ఇప్పుడు 2013లో బీటెక్ అయిపోయింది. చంద్రుడు వచ్చేసేసి ఓకే
ఎస్, మీకు బుధుడు అనేవాడు వక్రించాడు, వెనక్కి వచ్చాడు. ఓకే, తర్వాత బుధుడి యొక్క నక్షత్రాన్ని ఏ గ్రహం ఆక్యుపై చేయలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. చంద్ర దశ నడిచింది, సార్ రాహు ఆక్యుపై చేస్తున్నారు సార్. ఆక్యుపై చేశాడు కాబట్టి అయినా కూడా అది లాభ దశ వల్ల కాబట్టి ఏం ప్రాబ్లం లేదులే. తర్వాత ఇక్కడ చంద్ర దశ నడిచింది, చంద్రుడి నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన గురువు 9లో ఉన్నాడు. సో 13 లాస్ట్లో, అంటే అప్పటి వరకు చదువు అంతా బాగా సాగింది అంతేనా? సార్ అసలు నాకు చదివే సాగలేదు సార్ బాగా. అసలు స్టార్టింగ్ నుంచి కూడా చదువు కూడా సరిగా సాగలేదు అంతేనా? లేదు, అవును సార్. 10th ఇంటర్ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్ నేను కంప్లీట్ చేయగలిగినాను. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. ఇక్కడ ఏంటంటే పంచమంలో ఉన్న కేతువు ఆక్యుపైడ్ కుజ నక్షత్ర అంతే కదా. సో ఆ కుజగా డెబిలిటేటెడ్, ఆస్పెక్టెడ్ బై అనదర్ మెలిఫిక్ ఆఫ్ సాటర్న్ అనమాట. అది ఒక డిసడ్వాంటేజ్. మెలిఫిక్ కనెక్షన్, డిబిలిటేషన్ కనెక్షన్ అనేది ఈ ఒకటి మనకి డిసడ్వాంటేజ్. ఇదే కాకుండా ఇంకో విచిత్రం జరిగింది ఏంటంటే మార్స్ అనేవాడు కొన్ని రోజుల తర్వాత వక్రించాడు. సో పంచమ స్థానాన్ని బాగా గట్టిగా ట్రిగర్ చేశాడు. ఈ మార్స్ వక్రత్వమే మనకి అది చేస్తూ ఉన్నది, ఎవరికి? పంచమ స్థానానికి అది చేస్తూ ఉన్నది. సో అక్కడ మనకు ఒక పాయింట్ అయితే దొరుకుతూ ఉంది, క్లియర్గానే దొరుకుతూ ఉంది. సో ఎడ్యుకేషన్ ప్రోగ్రెస్, 5th హౌస్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొన్ని ఛాలెంజెస్ అనేది అర్థమైంది. ఇక ఎనివే ఆ మూన్ దశ అయిపోయింది. మూన్ దశ అయిపోయినా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? మార్స్ దశ వస్తుంది. మార్స్ స్టార్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం కేతు ఒక్కడే కదా. సో ఆ కేతువు వక్రించిన నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మార్స్ యొక్క డిబిలిటేషను మళ్ళీ రెట్రోగ్రేషను రెండు కూడా కేతు మీద గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి మనకి. సో కాబట్టి కేతు దశ 2021 వరకు కూడా ఎడ్యుకేషన్ ప్రోగ్రెస్కి అయినా కానీ దేనికైనా కానీ కొంత ఛాలెంజింగ్ అనేది తెలుస్తూ ఉన్నది. దాని తర్వాత మనకి 5th హౌస్, మళ్ళీ 9th లాడు కూడా తర్వాత కొన్ని రోజుల తర్వాత వక్రించాడు కదా. సో అదొక ఉంది కానీ బట్ చూద్దాం ఆగండి. దాని తర్వాత మనకి అసలు ఏమైనా ఆస్పెక్ట్స్ మధ్యలో ఒకటి 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ సాటర్న్ జరిగింది కదా, అదేమన్నా కొంచెం ఏమన్నా లిఫ్ట్ ఇచ్చిందేమో చూద్దాం. మీరు చెప్పారు అయినా కానీ మనం చూద్దాం. ఇప్పుడు 2012-13లో కూడా అదే కదా మనకి ఎడ్యుకేషన్ అక్కడ దెబ్బతింది, అక్కడ మూన్ దశే ఉంది, అక్కడ 10th హౌస్ సెక్స్టైల్ సాటర్న్ జరిగింది కాబట్టి ఇక అక్కడ ఏమీ లేదు. ఓకే, తర్వాత వీనస్ 10th హౌస్ సెక్స్టైల్ ఇస్తాడు, అది చూద్దాం. భలే ట్రికీ చార్ట్, ఎందుకంటే కనబడట్లేదు కదా సార్ ఈజీగా. కాబట్టి అది లోతుగా నవాంశ దశాంశ చూస్తే గానీ అక్కడ మనం ఇలానే చూద్దాం, దొరకాలి. ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ కు సెక్స్టైల్ ఇచ్చాడు ఎప్పుడు? 2016 నవంబరు 17 నవంబరు. ఈ టైంలో ఏమన్నా ట్రై చేశారా? ఆ టైంలోనే నేను డిగ్రీలోకి ఎంటర్ అయ్యాను సార్. నేను డిగ్రీలో ఎంటర్ అయ్యారు, కొంత దాన్ని ప్రోగ్రెస్ చేశారు డిగ్రీని. 19లో కంప్లీట్ అయింది సార్. సో అది ఒకటి సక్సెస్ఫుల్ గా పనిచేసింది, ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్. కానీ మార్స్ దశ నాట్ ఓకే, ఎందుకంటే మార్స్ రెట్రోగ్రేషన్ కేతు మీద పడుతుంది, అర్థమైందా? దశలాడి దాని తర్వాత మనకి ఇంకెక్కడ అవకాశం ఉందో చూద్దాం. ఇక ప్రోగ్రెస్ దాని తర్వాత 2000 మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అయిన మెర్క్యూరీ మళ్ళీ డైరెక్ట్ అయ్యి నెటల్ 10,000 కంజైన్ చేశాడు. మళ్ళీ ఈ 19-20 దగ్గర మళ్ళీ ఒక చిన్న జాబ్ ఏదన్నా ట్రై చేశారా ఆ టైంలో? అంటే అప్పుడు కరోనా ఉంది అని ఎక్కడికి పోలేదు సార్. ఓకే ఓకే, రైట్ రైట్. సో 1920లో పోలేదు, సరే. దాని తర్వాత చూద్దాం. ఇక అయిపోయింది, టైం అయిపోయింది. అక్కడ ఏమీ ఆస్పెక్ట్ ఫామ్ కాలేదు కాబట్టి మనం అనుకున్నంతగా అక్కడ ఏమీ జరగట్లేదు. ప్రోగ్రెసివ్ అసలు ప్రోగ్రెషన్స్లో కూడా దొరికేదానికి ప్రోగ్రెసివ్ 10th హౌస్ రాహు దశ స్టార్ట్ అయింది, రైట్? రాహు స్టార్ని ఎవ్వరూ ఆక్యుపై చేయలేదు చార్ట్లో. రాహు యొక్క స్టార్ లార్డ్ అయిన మెర్క్యూరీ లాభంలో ఉన్నాడు, అది బాగానే ఉంది. ఓకే, అదొకటి బెనిఫిషియల్ మ్యాటర్. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ వీనస్ని కంజైన్ చేస్తుంది 24 నవంబరు 25 నవంబరు, అదొక మంచి మ్యాటరు. మీకు దశమంలో ఉన్న రవి ఎవరైతే ఉన్నారో ఈ రవి ఏమి డిస్టర్బ్ కాలేదు, అంటే రాహుకేతులతో ఫండమెంటల్గా డిస్టర్బ్ కాలేదు. దాని స్టార్ లార్డ్ అయిన గురువు 9లోనే ఉన్నాడు, ఇది ఒక మంచి పాయింట్, లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. తర్వాత దశమాధిపతి కేతు నక్షత్రంలో ఉన్నాడు, కేతు పంచమ స్థానంలో ఉన్నాడు, అది ఓకే. కానీ దశమాధిపతి కూడా ఎటువంటి వక్రత్వాన్ని పొందలేదు, బాగానే ఉన్నాడు అనమాట. బుధుడు వక్రించినా కూడా అది డైరెక్ట్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. సో రాహు స్వభుక్తి ఇవ్వలేదు, ఓకే. రాహు బాధక స్థానంలో ఉన్నాడు, ఓకే. షష్ఠ లాభాధిపతి, ఓకే, అదంతా కూడా బాగానే ఉన్నది.
అసలు ఏమి కాంప్లికేషన్ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే మార్స్ దశ ఒక్కటి పనిచేయలేదు. ఓకే, మార్స్ దశ అయిన తర్వాత రాహు పనిచేయలేదు. రాహులో గురు నడుస్తా ఉంది. గురు స్టార్ రెండు రాహులో రాహు సార్, రాహులో రాహు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నన్ను బెంగళూరు తీసుకెళ్ళింది సార్. ఓకే, అనుకోకుండా బెంగళూరు తీసుకెళ్ళింది, అనుకోకుండా జాబ్ కూడా వచ్చింది. కానీ అది 4 months మాత్రమే. అది 4 months చేశాం కదా, అది కాదు కదా, అదంతా ఇక పాసింగ్ క్లౌడ్సేలే. ఇప్పుడు ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ వీనస్ ని కంజైన్ చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది? 25 November కి చేస్తా ఉంది. అదే మనకి ఇంపార్టెంట్ ప్రోగ్రెషన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు దశాలాడైన మార్స్ కి అఫ్లిక్షన్ ఏర్పడింది, ఎందుకంటే రెట్రోగ్రెషన్ వల్ల. అక్కడ కేతు యొక్క స్టార్ లాడైన మార్స్ డిబిలిటేట్ అవ్వడం, రెట్రోగ్రేట్ అవ్వడం, సప్తమంలో ఉండడం, అవన్నీ డిసడ్వాంటేజెస్. అంటే 5-7 సరిగా లేదు, అంటే అక్కడ మ్యారేజ్ ప్రోగ్రెసింగ్ కానీ, ఉద్యోగం రావడానికి కానీ, ఇవన్నీ కూడా సరిగా లేనట్టే లెక్క అనమాట. దీని తర్వాత రాహు దశ ఏదైతే ఉన్నదో, రాహు భాగ్యాధిపతి నక్షత్రంలో ఉంటూ భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు. ఆ భాగ్యాధిపతి అనేవాడు రాహు దశ వచ్చినప్పుడు డైరెక్ట్ అయిపోయాడు. రాహు స్టార్ని ఎవరూ ఆక్యుపై చేయలేదు. ఈ బర్త్ డీటెయిల్స్ ఆర్ రైట్. సో రాహులో గురువు చతుర్థాన్ని ఆపరేట్ చేస్తున్నాడు. అయినా కూడా పర్వాలేదు, సెల్ఫ్ ఎఫర్ట్ చేయొచ్చు. 24, 25 అంటే 25 November 26 November అనేది మనకి ఫేవరబుల్గానే ఉన్నది. నాకైతే ఏం కాంప్లికేషన్ లేదు, ఎందుకంటే బ్యాడ్ ప్రోగ్రెషన్స్ అంటూ కూడా ఏమీ లేవన్నమాట. చార్ట్ అయితే నీట్గానే ఉన్నది. ఓకే, ఎప్పుడు ఆ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th house ని కంజైన్ చేసినప్పుడు ఆ కరోనా టైం ముందు నుంచి ఏదో ఒకటి మీరు నేర్చుకోవడం కానీ, ఆలోచించడం కానీ చేసి ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఏమన్నా అక్కడ ఆలోచన కానీ, ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఏమన్నా ఐడియా వచ్చిందా? ఐడియా వచ్చింది కానీ సార్, ముందుకెళ్ళలేకపోయాం. ఏం ఐడియా వచ్చింది ఆ టైంలో, అది చెప్పండి. అంటే సాఫ్ట్వేర్ జాబ్ సైడ్ వెళ్దాము అనే ఉద్దేశంతో కోచింగ్ లో జాయిన్ అవ్వడము, ట్రైనింగ్ తీసుకోవడము అవన్నీ స్టార్ట్ అయితే చేశాము. కానీ జాబ్ లో వచ్చేసి నిలదొక్కలేకపోయాం సార్, వెళ్ళినా కానీ. ఓకే, దశాంశ లగ్నం మేష లగ్నం అయింది. మేష లగ్నానికి శని కుజులు ఇద్దరు కూడా వ్యయంలో ఉన్నారు. ఫస్ట్ చార్ట్లో అయితే నేను దోషాన్ని ఐడెంటిఫై చేయాలి నా క్యాలిక్యులేషన్కి, అర్థమైందా? నేను ఐడెంటిఫై చేసింది ఏంటిదనంటే దశాలాడిసే దోషం, అర్థమైందా? దశాలాడైనా మార్స్ దశ ఏదైతే ఉన్నదో అనుకున్నట్టుగా వెళ్ళలేదు, కాబట్టి ఆ మార్స్ యొక్క రెట్రోగ్రేషన్ కేతు మీద పడింది, అందుకు రిజల్ట్ ఇవ్వలేదు. నేను చూసింది ఏంటిది? దశమాన్ని చూశాను, సో పంచమాన్ని చూశాను. పంచమంలో దోషం ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ సరిగా సాగలేదు. తర్వాత దశాలాడి మార్స్ అయ్యాడు, మార్స్ని కేతు రిప్రజెంట్ చేశాడు. మార్స్ రెట్రోగ్రేషన్ కేతు మీద ఎఫెక్ట్ పడింది. అది రెట్రోగ్రేషన్ మళ్ళీ రెండు, అంటే ఓ రకంగా మనకు కావాల్సిన స్కిల్ సెట్ లేకపోవడం వల్ల కదా ఆపర్చునిటీ అనేది ముందుకు పోలేకపోవడానికి కారణమైంది, అంతేనా? అవునండి, అవును. సో ఓకే, మీరు ఆ కరోనా టైం ముందు నేర్చుకున్నది ఏంటిది? టెస్టింగ్ నేర్చుకున్నారా? అవునండి, ఆటోమేషన్, మాన్యువల్ ప్లస్ ఆటోమేషన్ టెస్టింగ్ అది. అవునండి. ఓకే, ఇప్పుడు దాని మీద ఆపర్చునిటీస్ వస్తున్నాయా? ఇప్పుడు లేదు సార్, రావట్లేదు. అట్లీస్ట్ బీపీఓ ట్రై చేస్తుంటే కూడా మనకి ఏజ్ ఫ్యాక్టర్స్ వల్ల తీసుకోకపోవడం. రోజు 5 minutes బ్యాక్ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళేసి వచ్చానండి, రిజెక్ట్ అయింది. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? అదే లేదు సార్, మాన్యువల్ కొద్దిగా బెటర్ ఆటోమేషన్ అనేది. అంటే జాబ్ లో ఉండుంటే నేర్చుకుని ఉండేవాడిని, కానీ జాబ్ లో వాళ్ళు పంపించేశారు కాబట్టి నేను. ఓకే, మరి ఇప్పుడు దశమంలో ఉన్నారు అవి జూపిటర్ స్టార్ లోని జూపిటర్ ఆస్పెక్టింగ్ లగ్న కదా, మీరు ఎందుకు మరి ఆటోమేషన్ ట్రైనింగ్, ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా వాటిలో ట్రైనర్ గా కూడా జాయిన్ అవ్వచ్చు కదా మరి, తక్కువ శాలరీకి అయినా స్టార్టింగ్ లో జాయిన్ అవ్వచ్చు సార్. కానీ నేను ఎందుకు సార్ బీపీఓకి వెళ్దామని ట్రై చేస్తూ ఉన్నాను, కానీ రావట్లేదు అది కూడా. ఎందుకంటే టీచింగ్ కాంబినేషన్ ఉంది కదా ఇక్కడ. మీరు అన్నది దశమంలో ఉన్న గ్రహం దశమంలో ఉన్న గ్రహం తృతీయాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, అది బీపీఓనే. కానీ ఆయన గురువు అయ్యాడు కదా, లగ్నంలో భాగ్యంలో చూస్తున్నాడు కదా, కాబట్టి టీచింగ్ ట్రైనింగ్ అనేది ఎక్కువగా మంచిగా ఉంది కాంబినేషన్, నాకు అర్థమైంది దాన్ని బట్టి. కాబట్టి టీచింగ్ ట్రైనింగ్ కేటగిరీలో అది మీరు అన్న ఆటోమేషన్ లో ట్రైనింగ్ చేస్తారా లేదంటే ఇంకెక్కడ ట్రైనింగ్ చేస్తారా అనేది అది ఆలోచించి ఒకసారి అది కూడా ట్రై చేయపోయారు. ఎందుకంటే రేపు పొద్దున 10th house కంజంక్షన్, ప్రోగ్రెసివ్ 10th house కంజంక్షన్ నెటల్ వీనస్ ఆపరేట్ అవుతుంది కాబట్టి అదొకటి ప్లస్ పాయింట్. రాహు ఆక్యుపైడ్ స్పీచ్ కారక ప్లానెట్ అయిన మెర్క్యూరీ స్టార్, మెర్క్యూరీ లాభంలో ఉన్నాడు కదా, కాబట్టి ఆయన కూడా 9th లార్డ్, అవునా? 9th లార్డ్ స్టార్ లో ఉన్నాడు. సో 9th house ఏం చెప్తుంది? టీచింగే చెప్తుంది కదా. కాబట్టి నేను టీచింగ్ కేటగిరీలో ట్రై చేయమని చెప్తాను, బట్ మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు రాహు దశ జరుగుతుంది, లాభంలో రాహు ఉన్నాడు అన్నప్పుడు అది రాహు అంటే అది సాఫ్ట్వేర్ కదా సార్. అలా అని ఎవరు చెప్పారు? రాహు ఉన్నోళ్ళు టీచింగ్ చేయకూడదా? చేయొచ్చు, కానీ ఎక్కువ అంటే రాహు అంటే కొత్తదనంగా ఆలోచిస్తుంది. టెక్నాలజీని టీచ్ చేయాలంటే రాహు ఉండాలా వద్దా?
ఇప్పుడు మీరు ఆటోమేషన్ టీచ్ చేయాలంటే రాహు కావాలో వద్దా? టెస్టింగ్ టీచ్ చేయాలంటే రాహు కావాలో వద్దా? మార్స్ సైన్లో అవన్నీ ఉంటాడు. దాని తర్వాత ఏంటిది అనేది, అవునా? సో ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన దానిలోనే మీరు టీచింగ్ ట్రైనింగ్ ట్రై చేయమని చెప్తున్నాను. ఓకే సార్. అప్పుడు సరిపోతుందా మీకు సాటిస్ఫాక్షన్ కాంబినేషన్? ఆ, ఓకే సార్, సెట్ అవుతుంది. కానీ సాఫ్ట్వేర్ లో వచ్చిన సాలరీస్ రావు కదా సార్ లైఫ్ సెటిల్ అవ్వాలంటే. అవును. అందుకని అట్లా ఇప్పుడు ఏమైనా అవకాశం ఇప్పుడు ఉందా? ఇప్పుడు 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి ఖాళీగా ఉండే కన్నా ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, ఓ 4-5 ఏళ్ళు టీచింగ్ చేసి తర్వాత ప్రొఫైల్ని ఇంప్రూవ్ చేసి టెస్టర్గా కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. తర్వాత చాలా ప్రోగ్రెస్, ఫారెన్ ఆపర్చునిటీస్ కూడా వచ్చి ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలి కదా. నాకు అదే కావాలి, ఐఫోనే కావాలంటే ఎట్లా? మొదట స్టార్ట్ చేసి ముందుకెళ్తే అయిపోద్ది కదా. యా సార్. సో బిజినెస్ ఏమన్నా ఉందా సార్? ఫస్ట్ అంటే ఇప్పుడే బిజినెస్ చేయాలనుకుంటున్నారా, ఇప్పుడే ఏమైనా చేయాలనుకుంటున్నారా? అంటే బిజినెస్ అంటే ఏది మొదలు ఏమన్నా పెడితే ఉందంటే మనం నేను సెటిల్ నేను అవుతామని? చెప్తే మీరు పెట్టడం కాదండి. గ్రహాలు మీ మీద పనిచేస్తాయి. మీరు పెట్టాలనుకుంటే దానిలో ఇది అని మనం ఫిల్టర్ చేయొచ్చు. నేను చెప్తాను, 100 చెప్తాను. ఉం? సార్ డిసైడ్ చేసుకోవాలంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా వర్క్ అవ్వట్లేదు సార్. నాకు ఆలోచన కూడా అసలు ఏంటనేది నా గురించి నేను ఆలోచించుకోవాలంటే కూడా అందుకోసమే డిసైడ్. ఎప్పుడైనా ఇప్పుడు ఒక మలుపు సందులో మలుపు తిరుగుతున్నావు అనుకో, నువ్వు ఆగి వెళతావా స్పీడ్గా వెళ్ళిపోతావా? ఆగాలి ఆగే కదా. వెళ్తాను సార్. కాబట్టి ఇప్పుడు ఏంటిది, ఇప్పుడున్న స్పేస్లో ఇప్పుడు ఆపర్చునిటీ ఇది బీపీఓ ట్రై చేసినా రావట్లేదు. ఇదేదో టీచింగ్ ట్రై చేస్తే రావచ్చేమో, ఒకసారి చేసి చూడాలి కదా. సో దీనిలో మీరు ఆన్లైన్లో టీచింగ్ చేయొచ్చు, యూట్యూబ్లో టీచింగ్ చేయొచ్చు, డైరెక్ట్ వెళ్ళి టీచింగ్ చేయొచ్చు, రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. యా సార్. సో అది ట్రై చేయండి, ఫస్ట్ ఆలోచించండి. ఎందుకంటే మంచిగా ఇంతవరకు మనకి దశాలాడు సహకరించలేదు, ఇప్పుడు సహకరించడానికి రెడీగా ఉన్నాడు. సో మీరు డిసైడ్ అవ్వాలన్నమాట ఇప్పుడు. ఓకే. అది నా సజెషన్. అంటే అంటే ఈ దశ అంతా సహకరిస్తారా సార్, లేకపోతే కొన్ని అంతర్దశల వరకే సహకరిస్తారు? ఒక్కసారి గాల్లోకి ఫ్లైట్ ఎగిరిందని అంటే మళ్ళీ తిరిగి 2 నిమిషాలు దిగిపోద్దా? వెళ్తుంది కదా ముందుకి. అవును సార్, నిజమే. ఇక్కడ కానీ ఇక్కడ 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 ప్రాబ్లం ఏంటిదో ఐడెంటిఫై అయిన తర్వాత ఇంక వరి ఏం లేదు కదా. ఐడెంటిఫై కాకపోతే నేను చెప్పలేనయా నీ చాటి తీసుకుపో అని చెప్తాను నేను. అదే సార్, అర్థమైంది. కాకపోతే కొన్ని డౌట్స్ సార్. డౌట్స్ చెప్తా, నేను చెప్పనలేగా. ఉమ్. చెప్పండి, డౌట్ ఏంటి చెప్పండి. అంటే రాహు దశ మొదట్లో యోగిస్తే తర్వాత యోగిస్తారు, తర్వాత లేదు మొదట్లో అవును, ఇప్పుడు ఏమి ఇబ్బంది పెడితే తర్వాత రాహు ఏమి యోగిస్తారు. జాబ్ వచ్చి సెటిల్ అయిపోయి అక్కడే బ్రహ్మాండంగా సంపాదించలే కదా. అవును, లేదు సార్. అంటే అంటే రాహునే కాదు, అంటే ఆఫ్ ద పీరియడ్ 18 years లో ఆఫ్ ద పీరియడ్. అవును, మధ్య మధ్యలో వస్తాయి. ఇప్పుడు ఒక జాబు, ఒక ప్రోగ్రెస్, మీకు ఒక ప్రొఫైల్ బిల్డ్ అయిన తర్వాత గబాల్న ఒక జాబ్ పోయింది అనుకో, 6 నెలలకు సంవత్సరానికి ఇంకోటి దొరుకుతుందా దొరకదా? ఇక్కడ గురువు ఏమీ వక్రించట్లేదు కదా, దశమాధిపతి దశమంలో ఉన్న గ్రహం డిస్టర్బ్ అవ్వట్లేదు కదా. కాబట్టి చదువు మాత్రమే పోయింది, ఉద్యోగం పోలేదు ఇక్కడ. పోలేదు. కాకపోతే సార్ ఈ లగ్నానికి పాపి కదా సార్ గురువు. అతను 9వ ఇంట్లో ఉండే లగ్నాన్ని చూస్తున్నప్పుడు లగ్నమే పోయింది కదా అనేది అభిప్రాయం సార్. ఎందుకంటే గురువు లగ్నాన్ని చూస్తే ఒబేస్ గా ఉంటారు అంటారు పోయిందని కదా. ఎవరు చెప్పారు మీకు? అంటే గురువు లగ్నాన్ని చూసినప్పుడు అది ఫిజికల్ గా, అంటే అది మకర లగ్నం వాళ్ళకి గురువు మకర లగ్నం వాళ్ళకి గురువు లగ్నాన్ని చూస్తే, మకర లగ్నంలో గురువు ఉన్న చార్ట్ చూపించిన మనకి సీఎం గా కూడా చేశారు ఆయన. అర్థమైందా? సో మకర లగ్నంలో గురువు ఉంటే పోయినట్టు కాదు, సరేనా? ఓకే సార్. అదే మనము పూర్తిగా నేర్చుకుంటే మనకి కన్ఫ్యూజన్స్ పోతాయి. హాఫ్ ది వే నేర్చుకుంటే సగం ఆస్ట్రాలజీతో మన లైఫ్ని మనం ఇట్లా స్పాయిల్ కూడా చేసుకుంటున్నట్టే ఒక రకంగా. నాకు ఏది రాదని ఒక డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్ కూడా పోతాం. మాట్లాడాలి సార్. అంటే ఏం లేదు సార్, మీ వీడియోస్ చూసే కొద్దిగా మొదట్లో నా వీడియోస్ వల్లే స్పాయిల్ అయింది అంటారా ఇప్పుడు? లేదు సార్, మీ వీడియో స్పాయిల్ అయ్యానని కాదు, కొద్దిగా నాలెడ్జ్ అదంటే క్వశ్చన్ అని అడిగే అంత నాలెడ్జ్ ఉంది అంటే అది మీ వల్లే సార్. ఓకే, సంతోషం. కానీ సగం తెలుసుకొని సగంగా డిస్టర్బెన్స్ కాకూడదు, అర్థమైందా? పూర్తిగా తెలుసుకోండి, పూర్తిగా చూడండి అయితే వీడియోలు చూస్తే, లేదంటే మొత్తానికి క్లోజ్ చేయండి. సరే సార్, నెక్స్ట్ ఇలా గురువు దశ ఎలా ఉంటుంది సార్ కెరీర్? అవును, మొదట మీరు డైవ్ చేయాలన్నా వద్దా? అన్ని దశలు తెలుసుకుని ఇప్పుడు ఏం చేద్దాం? సో ఫస్ట్ మీరు ఇనిషియల్ స్టెప్ మీద రియలైజేషన్ రాకుండా అన్నిటి మీద ఎందుకు వర్రీ? దశ అంత పెద్దగా ఉంది కదా, ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు స్టార్ట్ అవ్వండి. స్టార్ట్ అయ్యి నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి మళ్ళీ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. రైట్.
థ్యాంక్స్ థ్యాంక్స్